ఇక బీహార్ నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న గఠబంధన్ ముగిసిందని, ఇక కొత్త గఠబంధన్ మొదలైందని నితీష్ తెలిపారు. అందరి సలహాలు సూచనలు తీసుకున్నాకే రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया। समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। बीजेपी साथ दे रही है आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं। हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है, और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया। నితీష్ నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆయన ఇంట్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ని ఎన్నుకోవడంపై చర్చిస్తున్నారు. చర్చలు పూర్తయిన తర్వాత మరోసారి బీజేపీ నేతలతో కలిసి ఆయన రాజ్భవన్ కు వెళ్తారు. అక్కడ 9వ సీఎం నితీష్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ అయితే తన పదవికి రాజీనామా చేశారు. సో దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు రాజకీయాల్లో ఏం జరుగుతుంది శివ? రైట్ ప్రసన్న, బీహార్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కూడా హాట్ వాతావరణం అయితే కొనసాగుతోంది. అంటే రెండు పార్టీల మధ్య, అంటే గతంలో ఏదైతే మహాగఠబంధన్ కింద ఏర్పడ్డాయో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, ఈ మూడింటి మధ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అంతర్గత కుమ్ములాట్లు కొనసాగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని అరమరికలు ఉన్న నేపథ్యంలో ఇక కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఈ మధ్య మరింత 2 నెలల ముందు నుంచి కూడా మరింత ఎక్కువయ్యాయి ఇద్దరి మధ్య. అంటే ఇటు జేడీయూ, ఆర్జేడీ, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ ఇరు వర్గాల మధ్య కూడా అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ అవడంతో దీన్ని క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైంది బీజేపీ. ఇక ఇద్దరి మధ్య చర్చలు అసఫలమైన నేపథ్యంలోనే ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ ఈ రెండింటికి స్వస్తి పలికి మిత్రత్వానికి బీజేపీతో దోస్తి కట్టేందుకు నితీష్ కుమార్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రచారం అయితే ఎక్కువ జరిగింది. ఇప్పటికే దీనిపై 2 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ అగ్రనేతలతో చర్చలు అయితే ముగిసిన తర్వాత ఇటు కాంగ్రెస్ గాని ఆర్జేడీ గాని లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి కూడా స్వస్తి పలికి బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈ పాట్నాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా పాట్నా చేరుకోవాలని నితీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీజేపీ కూడా అటు బీహార్లోని వారి ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా చర్చలు జరిపి ఒకవేళ నితీష్ కుమార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎటువంటి పోర్ట్ఫోలియోలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఈ మరోవైపు పొత్తులపై కూడా ఒక క్లియర్ కట్ గా చర్చలు ముగిసిన తర్వాత మాత్రమే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ను కలిసి నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తర్వాత ప్రజెంట్ నితీష్ కుమార్ నివాసంలో ఇటు బీజేపీ నేతలు ఇటు నితీష్ కుమార్ కు సంబంధించిన పార్టీ నేతలందరూ కూడా జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతుంది. ఎన్డీఏ సంకూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సీఎం నితీష్ కుమార్ సీఎం గా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే మళ్ళా గవర్నర్ రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బీజేపీ కార్యాలయంలో ఇటు ఇద్దరు కూడా కలయిక ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బీజేపీ నేతలందరూ కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక ఫైనల్ గా అక్కడ బీజేపీ
జేడీయూ నితీష్ కుమార్ ఈ రెండు పార్టీలు కూడా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటు బీజేపీకి సంబంధించి 2 డిప్యూటీ సీఎంలు, ఇక బీజేపీ సంబంధించిన నేతనే స్పీకర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని కీలక పోర్ట్ఫోలియోలు కూడా బీజేపీ నేతలకు కేటాయించేందుకు కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే చర్చలైతే ముగిశాయి. నిన్న కూడా ఇటు బీజేపీ పెద్దలందరూ కూడా సమావేశం నిర్వహించి ఒకవేళ బీజేపీ జేడీయూ రెండు కలిసి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చలు ముగిసిన తర్వాత చర్చలు కొలికి వచ్చిన తర్వాత ఒక ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ కలయికను అడ్డుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రయత్నాలు ఎక్కడ కూడా సఫలమైనట్లుగా కనిపించడం లేదు. ఎట్టకేలకు మళ్ళా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ఇటు ఆర్జేడీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇటు కాంగ్రెస్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారి వైపు టర్న్ చేసుకునేందుకు నితీష్ కుమార్ ఇప్పటికే ఇటు బీజేపీ గాని నితీష్ కుమార్ గాని అందరూ కూడా ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వారందరూ కూడా త్వరలోనే ఈ సంకీర్ణ ప్రభుత్వ కూటమికి బీజేపీ అలాగే జేడీయూ కూటమి పక్షాన చేరేందుకు కూడా కొంతమంది నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ముఖిల్ వాస్నిక్ ను అక్కడికి పంపించినట్టు తెలుస్తోంది. మరోవైపు అబ్జర్వర్ గా ఒక కోఆర్డినేటర్ గా భూపేష్ భాగ్యల్ కూడా నియమించారు. ఇటు భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఇతర పార్టీ యాక్టివిటీస్ ను చక్కదిద్దేందుకు భూపేష్ భాగ్యల్ కూడా అక్కడ నియమించినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా వారితో అంటే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, ఉన్న ఎంపీలను కాపాడుకునేందుకు, పార్టీని పటిష్టపరిచేందుకు కూడా ఇటు కాంగ్రెస్ గాని ఆర్జేడీ గాని రెండు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రజెంట్ అయితే ముఖ్యమంత్రి కావడం అనేది ఆపలేని పరిస్థితి ప్రజెంట్ అక్కడ కనిపిస్తోంది. మొత్తంగా నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఇక్కడ భాగస్వామ్యం మారబోతుంది. గతంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మూడు కలిసి మహాగఠబంధన్ కింద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ మొదటి నుంచి కూడా తన మాట చెల్లట్లేదు, కావాలని ఈ ఆర్జేడీ నేతలు కీలక పోర్ట్ఫోలియోలను కూడా వారే తీసుకున్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కొంత అలకబున్నారు నితీష్ కుమార్. కానీ మరోవైపు ఈ మొదటి నుంచి కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష కూటమి లాంటి ప్రతిపక్షాలని ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీష్ కుమార్ ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా ఆయనే పార్టీకి కూటమికి దూరం అయ్యారు. ఇది మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా నితీష్ కుమార్ పైన కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే తరచూ రాజకీయ భాగస్వామ్యులను మార్చే నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఓసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారు. అంటే ఓసరవెల్లి లాగా రంగులు మార్చడంలో ఇటు నితీష్ కుమార్ కూడా పోటీ పడుతున్నారు ఓసరవెల్లితో అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలైతే జయరాం రమేష్ కూడా చేశారు. బీహార్ ప్రజలు ద్రోహులను ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరించే వారిని శిక్షిస్తారు త్వరలోని ఎన్నికలంటూ కూడా జయరాం రమేష్ స్పందిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గతంలో ఉన్న భాగస్వామ్యం విడిచి కొత్త దోస్తీకి జై కొట్టడం నితీష్ కుమార్ కు అలవాటే. ఇలా పార్టీలు మారుస్తూ ఉంటారు, ప్రభుత్వాలను కూలదోయడంలో బీజేపీతో చేతులు కలుపుతున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బీహార్ లో మరోసారి పాత భాగస్వామ్యాన్ని వీడి కొత్త భాగస్వామ్యాన్ని వెతుక్కుంటూ వెళ్లారు, బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కానీ ఇతర పార్టీలు కానీ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు సిపిఐకి సంబంధించిన జాతీయ నేత నారాయణ కూడా ఇటు ఏదైతే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత అందరినీ భయపెట్టే విధంగా కూడా బీజేపీ వ్యవహరిస్తుంది, ప్రధాని నరేంద్ర మోడీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా నారాయణ కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ రామ మందిరాన్ని కూడా ఎన్నికలను ఒక అస్త్రంగా వాడుకునేందుకు మాత్రమే అక్కడ వాడుకున్నారు తప్ప, మందిరాన్ని ప్రారంభించారు తప్ప దేవుని మీద భక్తితో చేయలేదు అనేది ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. కానీ ఇక్కడ కొన్ని ఆ రామ మందిర అనేది ఒక అస్త్రాన్నిగా వినియోగించుకుని ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు, ప్రతిపక్ష పార్టీల ఓటమిని చవి చూసేందుకు, అంటే వారి వైపు ఓటును టర్న్ చేసుకునేందుకు బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది, రామ మందిరాన్ని ఒక బూచిగా చూపిస్తుంది, అందరినీ భయపెడుతుంది అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను భయపెట్టి ఇండియా కూటమికి దూరం చేయడం కానీ, మరోవైపు గత 4-5 రోజులుగా ఏదైతే బీహార్ లో నెలకొన్న ముసలం దాన్ని ఏదైతే రెండు పాత కూటమిలో విభజన క్రియేట్ చేయడంలో, అంటే ఇద్దరి మధ్య తగాద పెట్టడంలో బీజేపీ సర్కార్ అంటే నరేంద్ర మోడీ ద్వయం, అంటే ఇక్కడ అమిత్ షా గానీ నరేంద్ర మోడీ గానీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గానీ ముగ్గురు కూడా విజయం సాధించారు అనేది ప్రధానంగా ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే బీజేపీతో దోస్తీ కట్టడం, పాత మిత్రపక్షానికి అంటే ఇటు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీరికి స్వస్తి పలికి సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీతో పాటు ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్ మొగ్గు చూపారు. దానిలో భాగంగానే ఒక అర్ధగంట ముందు రాజ్భవన్ కు చేరుకుని రాజీనామా పత్రాన్ని
సమర్పించారు. తర్వాత బీజేపీ నేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభాపక్ష నేతగా కూడా ఆయన్ని నితీష్ కుమార్ ఎన్నుకున్నారు. ఇక్కడ ఒక వడంబడికి ఇద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం అయితే కుదిరింది. రెండు డిప్యూటీ సీఎంలు, స్పీకర్ ప్లస్ ప్రభుత్వంలో కీలక పోర్ట్ఫోలియోలు ఇచ్చేందుకు కూడా నితీష్ కుమార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజే మరొకసారి రాజ్భవన్ కు వెళ్లి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రులు కానీ ఇటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కానీ ఈ ఇద్దరి నుంచి ఇటు ఆర్జేడీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకునేందుకైతే నితీష్ కుమార్ బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మొత్తంగా ప్రెసెంట్ వరకు అక్కడ సినారియో చూసుకుంటే కనుక మరి కాసేపట్లోనే నితీష్ కుమార్ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया। समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। बीजेपी साथ दे रही है आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं। विधायक दल में चुने गए। आप लोग अभी कहाँ जा रहे हैं? हम लोग अभी सीएम हाउस जा रहे हैं और वहाँ से राजभवन। वहाँ एनडीए की बैठक होगी विधायक दल की। सारे विधायक बस में बैठकर वहाँ जा रहे हैं। हम लोग एक अन्य मार्ग जा रहे हैं। एनडीए की बैठक होगी। नेता और उपनेता कौन से? नेता हमारे सम्राट चौधरी, नेता हमारे विजय सिन्हा जी चुने गए। अब आप लोग मुख्यमंत्री वहाँ जा रहे हैं? ये शपथ ग्रहण कब तक हो सकता है? ये हम लोग के बाद ठीक है हथौड़ा को बाहर कीजिए। भारत माता की जय। कहाँ पर? अरे आओ ना गेट।